నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, దాల్మిల్ అమీర్, డాక్టర్ మొహమ్మద్ రఫీ, డాక్టర్ జాస్మిన్ సుల్తానా, డాక్టర్ వైష్ణవి మరియు స్థానిక మహిళలు, సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆప్యాయంగా నన్ను పరివర్తన సెంటర్ కి పిలిచే ఇంకనన్నకి అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ద సేమ్ టైం ఇంత పెద్ద సంఘాన్ని ఎంత ప్రేమతో దీన్ని సపోర్ట్ చేస్తున్న అమీర్ అన్నకి కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇక్కడ షూర్ ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ. మహిళలందరికీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని ఫస్ట్ గుర్తుంచుకోండి. మనకి ఏం లేకపోయినా ఆరోగ్యం, మనోధైర్యం ఈ రెండు ఉంటే జీవితంలో ముందుకెళ్ళొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే 10 రాళ్ళు సంపాదించగలుగుతారు, అవునా కాదా? సో ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇలాంటి సెంటర్లు, అలానే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చి మరి చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీకు ఏమన్నా ఉంటే తప్పకుండా మాకు చెప్పండి. దాని ముందుగా ఆరోగ్యాన్ని చూసుకోండి. అలాగే జూన్ నెలలో మనము ఉమెన్ కి ఒక హెల్త్ చెకప్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కండక్ట్ చేస్తున్నామన్న. డేట్ అంతా డిసైడ్ అవ్వలేదు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రజ్ఞా సుగ్రపాటి షీల్ బి కమింగ్. ఇక్కడ జస్ట్ మహిళలకి ఓవరాల్ చెకప్, యూట్రస్ చెకప్, బ్రెస్ట్ చెకప్ ఇవన్నీ చెకప్స్ కోసం వస్తున్నారు. జూన్ లో తను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని 100% మనం మన క్యాంప్స్ కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా కూడా అది ఫ్రీ చెకప్, ఫ్రీ మెడికేషన్, ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. సో తప్పకుండా ఆ రోజు ఒక్కరోజు మాత్రం వచ్చి చెకప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.